మనతో పాటు ఉద్యమకారుడు రవీందర్ సింగ్ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం పైన ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఉద్యమకారుని అడిగి తెలుసుకుంది. ఎట్లా చూస్తారన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు జరిగింది, దీన్ని ఎట్లా చూడవచ్చు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేట ఆయన తెలంగాణ తల్లిని ఎప్పుడు తెలంగాణ తల్లిగా చూడలేదు. తెలంగాణ తల్లి ఆయనకు ఇంపార్టెంట్ కాదు, ఆయనకు కావాల్సింది సోనియా తల్లి. ఎక్కడ పోయినా కానీ మా తల్లి సోనియా తల్లి అని కానీ ఎక్కడ కూడా తెలంగాణ తల్లి గురించి మాట్లాడు. తెలంగాణ తల్లి ఎప్పుడు ఏర్పడ్డది? ఉద్యమ సమయంలో ఉద్యమకారులు రక్త చెమటం వాళ్ళ మైండ్ వాళ్ళన్నీ కలిపిన తర్వాతనే ఒక రూపానికి తీసుకొచ్చింది. ఆ రూపం కోసం ఎంతో కష్టపడ్డాక ఆ రూపానికి వచ్చింది. నేను ఈరోజు సోషల్ మీడియాలో చూసిన కొత్తగా పెట్టిన తెలంగాణ తల్లి అంటే తల్లిని గౌరవించుకుంటారు. తల్లిని ఏ రకంగా గౌరవించుకుంటారు? కిరీటం పెట్టడం అనేది అది మన గౌరవం. రాను లెక్క చూడాలి. హిందూ సాంప్రదాయంలో కానివ్వండి, తెలంగాణ కల్చర్లో కానీ తెలంగాణ తల్లి అంటే రాణి లెక్క, ఒక తల్లి లెక్క చూడాలి. కానీ ఆ కిరీటం లేకుండా అది చూస్తే నిజంగా కూడా అది వాళ్ళ ఇంట్లో ముఖాల లెక్కనే నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా కూడా గౌరవించే తెలంగాణ తల్లి లెక్క మాత్రం నాకు కనబడతలేదు. ఉన్నమాట చెప్తున్నా మీకు. సో తల్లి అనేది చూస్తేనే ఆ మనసులో గౌరవం ఏర్పడాలి. తల్లి కంటే గొప్పది లేదు కదా. ఈ తెలంగాణ తల్లినే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి పెట్టాలని చెప్తే తెలంగాణ తల్లిని జైల్లో పెట్టిన చరిత్ర. జైల్లో పెట్టిన బతుకమ్మను తెలంగాణ తల్లిని ఎక్కడికైనా మేము ఇనాగ్రేషన్కు పోయిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా కానీ వాటిని జైల్లో పెట్టిన చరిత్ర ఈ కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళకి ఎక్కడ గౌరవం ఉంటుంది? ఉండదు. కాబట్టి ఈయన మారుస్తా అంటాడు. నిన్న మీరు చూసిండ్రు అంబేద్కర్ విగ్రహాన్ని, మరి అది కూడా మారుస్తాడా? కేసీఆర్ గారు పెట్టింది కదా. ఇది తెలంగాణ తల్లి కూడా కేసీఆర్ గారు పెట్టింది కదా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రూపాలను మార్చినంత మాత్రాన నువ్వు పెద్ద హీరో కావు. సారీ, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక రూపాన్ని మార్చడం అనేది నీ వల్ల కాదు. అందరి గుండెలో వెళ్ళిపోయింది తెలంగాణ తల్లి విగ్రహం. అందరి గుండెలో తెలంగాణ తల్లి అంటేనే ఆ రూపం గుర్తుకొస్తుంది. నువ్వు పెట్టిన రూపాన్ని ఎవరు గుర్తు చేసుకోరు. కాబట్టి కవితలు ఎక్కువ ఉంది, ఎమ్మెల్సీ కవితలు ఎక్కువ ఉందని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ మంత్రులే ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదన్న. అప్పుడా గతంలో ఆరోపణ చేసినప్పుడు ఆ రూపం ఏందో ఈ రూపం ఏందో ఇప్పుడు చూస్తే తెలుస్తలేదా సార్? అందరికి వెళ్తుంది ప్రజలకు. నేనేమంటున్నా అంటే రూపాన్ని మార్చినంత మాత్రాన్ని నీకు వచ్చిన లాభం ఏందో చెప్పాలి దయచేసి. తల్లి విగ్రహాన్ని మార్చినంత మాత్రాన్ని నీకు వచ్చిన లాభం ఏంది? ప్రతి చౌరస్తాలలో, ప్రతి ఊర్లలో, ప్రతి విలేజ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. దాన్ని ఆరాధిస్తాం, గౌరవిస్తాం. నామినేషన్లు వేసేటప్పుడు కూడా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, మిగతా అందరు పార్టీ వాళ్ళు కూడా తల్లికి దండం పెట్టుకుపోయి చరిత్ర ఉంది నామినేషన్ వేసేటప్పుడు. సో ఈ రకంగా నువ్వు మారిస్తే మారేది కాదు, దాంతో అయ్యేది కాదు. కానీ నీకే చెడ్డ పేరు, నీ కుటుంబానికి చెడ్డ పేరు. సంవత్సర పాలన ఇప్పటిదాకా ఒక మంచి రసమయ బాలకృష్ణ ఒక వీడియోను రిలీజ్ చేసిండు. నేనేమంటున్నా అంటే నీకు నిజంగా తెలంగాణ తల్లి మీద ప్రేమనే ఉంటే మహిళలకు ఇవ్వవలసిన 2500 ఎందుకు ఇవ్వవు? వాళ్ళంతా మన తల్లులే కదా, మన అక్క చెల్లెలే కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ 1,000,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్పి కూడా సభలో చెప్తా ఉన్నారు. ఏడనే చెప్పుడే అనేది సంవత్సరంలో మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే 6 గ్యారెంటీలు అమలు అన్నాడు. సంవత్సరమైంది. రైతు బంధు, రైతు ఏమేమి అన్నాడు మీకు అన్నీ తెలుసు. ఇక నాకు అది తెలంగాణ ప్రజల సమాజానికి అందరికి కూడా తెలుసు. సో ప్రజలందరూ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మీరు నమ్ముర్రి. ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే 3-4 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల తర్వాతనే వ్యతిరేకత వస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరూ, ఇటు రైతులు కాంచెల్లి, మహిళల కాంచెల్లి, ఇటు ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు అందరూ కలిసి ఇంత తొందరగా వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ. రేపు ఎన్నికలు జరిగితే కూడా వీళ్ళని తొక్కేటట్టున్నారు ప్రజలు. సో అది వాళ్ళు గమనిస్తలేరు. అందరి మన మనసును మార్చాలని, మైండ్ అంతా వేరే దిక్కుపోవాలని ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం, హైడ్రా చేయడం, ఇవన్నీ కూడా ఏం చెప్పాలా, కాన్సన్ట్రేషన్ వేరే దిక్కుపోవాలని. సో అదే భాగంలో ఇది కూడా చేసింది ఆయన. అంతే. ఇంకో అంశము, మీరు ఒక ఉద్యమకారుడు కన్నా గత విగ్రహం కావచ్చు, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి విగ్రహం కావచ్చు, సో చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ పర్సనల్ ఒపీనియన్? అన్న, తల్లి రూపం అనేది మనసులో వెళ్ళిపోయిన నువ్వు ఏది పెట్టినా కానీ ఆ తల్లి రూపం రాదే. టు బీ ఫ్రాంక్, నా అమ్మ నాకే అమ్మ ఉంటుంది. కానీ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి అమ్మని పెట్టితే దాన్ని అమ్మ అని ఎందుకు అనిపిస్తా? మీరు అను. నా తల్లి నాకే ఎప్పుడో ఏర్పడ్డ తల్లిని ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎప్పుడు ఉద్యమంలోకి వెళ్ళి మొదలైన ప్రస్తావన ఇది తెలంగాణ తల్లిది. ఈరోజు కేసీఆర్ గారు గెలిస్తేనే పెట్టలే కదా, అది కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తేనే పెట్టలే కదా.
ఏదో ఎప్పుడో ఉద్యమకారులందరూ రూపకల్పన చేసింది అది. సో ఆ రూపకల్పనలో భాగంగానే ఈ రోజు వరకు కూడా తెలంగాణ తల్లి ఇప్పుడు ఆ రూపం మన మనసులో ఉంది, మన మదిలో ఉంది. ఒకసారి తల్లి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకోగలం కూడా తల్లి అని పిలుస్తాం కావచ్చు, కానీ ఆ రకమైన ఆదరణ మాత్రం ఉండదు. దయచేసి తల్లి ఒకసారి తల్లి అంతేగా, తెలంగాణ తల్లి అనుకున్నాం, ఆ రూపం మన మైండ్లో ఉంది, మన మదిలో ఉంది. సెక్రటరీలో పెడతా అంటున్నారు కదా కొత్త విగ్రహాన్ని, మార్పు చేసినటువంటి విగ్రహం. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడే, ఆయన సెక్రటరీలో పెట్టుకొని ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయనకి ఏం అబ్జెక్షన్ లేదు కదా, ఎక్కడైనా పెట్టచ్చు, ఆయన ఎక్కడైనా పెట్టచ్చు. మీకు ఒక మాట చెప్తా, కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటేనే మమ్మల్ని అరెస్ట్ చేసి రోజుల కొద్దీ పోలీస్ స్టేషన్లో ఉంచిన చరిత్ర. అప్పుడే వాళ్ళు పెట్టనీయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడే పెట్టనీయలేదు మాకు తెలంగాణ తల్లిని. ఇక ఇప్పుడు మార్చదానంటే ఇక వాళ్ళు ఎట్లా అధికారంలో ఉన్నారు బట్టి మారుస్తారు అంతే. దానికి పెద్ద మేము ఆలోచన పరంగా పెద్ద రకంగా చూసుకుంటాం. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి నువ్వు రూపం మార్చినంత మాత్రాన నువ్వు చేసిన అవినీతి అక్రమాలు, దాంతోపాటు మీరు ఇచ్చిన హామీలు అవన్నీ ప్రజలు మర్చిపోరు. కేవలం ఒక నాటకంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం, హైడ్రాని తీసుకురావడం, ఇంకో కారణంతో నిరుద్యోగులకు మేము ఇచ్చిన తప్ప ఆయన కొత్తగా నిరుద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. కాబట్టి ఇదంతా మైండ్ గేమ్ ఆడుతుండు. ఇవన్నీ కూడా పనికిరావు. తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు చాలా తెలివిగలలో రాబోయే రోజులు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ప్రభుత్వంకు వ్యతిరేకత విపరీతంగా ఉంది.